వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే నిన్న ఏపీ డిప్యూటీ సీఎం తోటి సీఎం చంద్రబాబు నాయుడు గారు భేటీ అయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని ఉప ముఖ్యమంత్రి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు భేటీ అయ్యారు. అయితే నిన్న జరిగినటువంటి భేటీ ఒక రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు దాదాపు ఒక 5 రోజుల నుంచి. అయితే వైరల్ ఫీవర్తో బాధపడుతున్న ఆయన్ని పరామర్శించడానికి ముఖ్యమంత్రి వచ్చారు అనేటువంటి ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా లోతుగా విశ్లేషిస్తే మరి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి 3 సార్లు అనారోగ్యానికి ఉప ముఖ్యమంత్రి గురయ్యారు. సేమ్ వైరల్ ఫీవర్. అయితే ఆయన ఎప్పుడు అనారోగ్యానికి గురైనప్పటికీ ఫోన్లో చంద్రబాబు గారు పరామర్శించేవారు. చంద్రబాబు గారు ఏదైనా అనారోగ్యానికి గురైతే పవన్ కళ్యాణ్ గారు ఫోన్లో పరామర్శించేవారు. 2-3 రోజుల్లో మళ్ళీ వాళ్ళు రికవర్ అయ్యి మళ్ళీ యథావిధిగా వారి కార్యకలాపాలు వాళ్ళు చేసుకునేవారు. కానీ నిన్న ప్రత్యేకంగా చంద్రబాబు గారు విజయవాడ నుంచి హైదరాబాద్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని కలవటం, మాట్లాడటం, దాదాపు 2 గంటల పాటు పైగానే చర్చ జరగటం. గత 5 రోజుల క్రితం అసెంబ్లీలో, ఏపీ అసెంబ్లీలో మరి బాలకృష్ణ గారు చిరంజీవి గారి గురించి వ్యంగ్యంగా మాట్లాడటం, చిరంజీవి గారు ఒక లెటర్ రిలీజ్ చేయటం, బాలకృష్ణ కాస్తంత వ్యంగ్యంగా మాట్లాడటం విన్నాను నేను అని చెప్పేసి. సో ఆ తర్వాత చిరంజీవి గారి అభిమానులు మరి బాలకృష్ణ గారి వ్యాఖ్యల మీద తీవ్రంగా రియాక్ట్ అవ్వటం, అఖిల భారత చిరంజీవి యువత కూడా రియాక్ట్ అవ్వటం. ఈ పరిస్థితులు, పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో భేటీ అనేది ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఈ భేటీ తర్వాత మరి మెగా అభిమానులు శాంతించినట్లేనా? సరే, రాజకీయాల్లో మాటలు తోలటం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. మరి బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి మాటలు మరి ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడారో, లేకపోతే ఆ సందర్భాన మరి ఆయన కొంచెం హైపర్ రియాక్టివ్ అయ్యారా? సో ఏదైతేనే మొత్తానికి ఒక మాట తూలారు. దానికి చిరంజీవి గారు రియాక్టివ్ ఒక లెటర్ రిలీజ్ చేశారు. దాని మీద గత 4 రోజుల నుంచి కూడా చర్చ జరిగింది. సో ఇక ఆ చర్చకి తెరపడేటువంటి అవకాశం ఏ మేరకు ఉంది అనేటువంటి అంశం చర్చిద్దాం. అదేవిధంగా ఈరోజు హైదరాబాద్ వచ్చినటువంటి చిరంజీవి గారితో మీడియా మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడు తాను బాలకృష్ణ వ్యాఖ్యల మీద కామెంట్ చేయడానికి అయితే నిరాకరించారు. ఆల్రెడీ తాను చెప్పాల్సింది చెప్పానని చెప్పారు, అది రాతపూర్వకంగా. ఈ అంశాలన్నీ చర్చిద్దాం. బాబు చొరవతో బాలయ్య వ్యాఖ్యల దుమారానికి చెక్ పడినట్లేనా? మెగా అభిమానులు శాంతిస్తారా? దోస్తు మేరా దోస్త్. ఇదే వాళ్ళ పవర్ డిబేట్. ఈ పవర్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం లింగంనేని శివరాం ప్రసాద్ గారు, రాజకీయ విశ్లేషకులు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా చందు సాంబశివరావు గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఎస్పీ సాహెబ్ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కొమ్మూరు కనకారావు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరొక సేపట్లో వారు కూడా